ప్రభునందు ప్రియులారా, బాగున్నారు కదా. సో నేటి దినం దేవుడు మనం చేయవలసిన పనులను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో ఇట్లా ఆయన అంటున్నాడు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును లేక అభిషిక్తుని ప్రకటించుతున్నాము అని అన్నాడు. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించటం అని అంటే సువార్త ప్రకటించడం అని లేఖనాలు సెలవిస్తున్నాయి. 24వ వచనంలో అంటాడు, పిలువబడిన వారికే, ఫర్ ద కాల్డ్ పీపుల్, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు అని అంటాడు. పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. సో యు అండ్ మీ ఆర్ కాల్డ్ పర్సన్స్. మనం పిలువబడి ఎన్నుకొనబడిన వారం. సో దైవజనులు అందరూ కూడా పిలువబడి ఎన్నుకొనబడినవారు. పాస్టర్లు కానివ్వండి, మరి ప్రవక్తలు కానివ్వండి, లేక ఇవాంజలిస్టులు కానివ్వండి, సంఘ కాపర్లు కానివ్వండి. సో ప్రతి ఒక్కరు కూడా నేటి దినాన క్రొత్త నిబంధన కాలంలో సంఘ సభ్యులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా పిలువబడిన వారే. అయితే ఈ పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడంట. సో క్రీస్తు పిలువబడిన వారి హృదయాల్లో నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరిలో అయితే క్రీస్తు నివసిస్తూ ఉన్నాడో, లేక అభిషేకం నివసిస్తూ ఉందో, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం, వాళ్ళు శక్తి కలిగి ఉంటారు. క్రీస్తును ప్రకటించేటప్పుడు ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ పవర్ ఆ వ్యక్తిలో ఉంటుందన్నమాట. సో అది ఏం చేస్తట, దేవుని శక్తి నమ్మని వారికి అది ఎలా ఉంటుందంట, వెర్రితనంగా ఉంటుందంట. సో సిలువను గురించి ప్రకటించడం మన బాధ్యత, ప్రభు ప్రేమను గురించి ప్రకటించడం మన బాధ్యత. అయితే మనం ప్రకటించినప్పుడు జరిగేది ఏంటి అని అంటే, మనము దేవుని శక్తిని ప్రకటిస్తూ ఉన్నాం అన్నమాట. దేవుని శక్తిని ప్రకటిస్తున్నాం. సో మనం ప్రకటించినటువంటి ఆ వర్తమానంలో, ఆ సిలువ సువార్తలో శక్తి ఉంది. అది వినిన మనిషిని ఏం చేస్తుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. వినిన మనిషిని రక్షిస్తుంది. వినిన మనిషిని ఆ సువార్త పాప బంధకాల నుంచి బయటికి తీసుకొస్తుంది. అపవిత్రమైన జీవితంలో నుంచి బయటికి తీసుకొస్తుంది. వ్యభిచారపు ఉచ్చులో నుంచి, దొంగ ఉచ్చులో నుంచి, రకరకాల పాప ఉచ్చుల్లో నుంచి, బంధకాల్లో నుంచి సిలువ శక్తి, లేక సిలువను గుర్చిన మాట, లేక క్రీస్తు ప్రేమ సిలువలో చూయించిన విషయాన్ని ప్రకటించినప్పుడు ఆ మాటలో శక్తి వెళ్ళి ఎదుటి వ్యక్తిని, వినే వ్యక్తిని అది విశ్వసింపచేస్తుంది. హీ కెన్ బిలీవ్ ఇట్. యేసు ప్రభుని నమ్ముతారు. అందుకనే సువార్త అంటే ఈ లోకానికి భయం. సిలువను గుర్చిన వార్త అని అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకు భయం. అందుకనే నేటి దినాల్లో ఎవరైనా వీధుల్లో లేకపోతే ఎక్కడైనా సువార్త ప్రకటిస్తూ ఉంటే ప్రకటించకూడదు అని మరి అనేక మంది ఆటంకపరుస్తూ ఉంటారు. ప్రకటించడానికి మనకి హక్కు ఉంది, ప్రకటించడానికి మనకు రాజ్యాంగం వెసులుబాటు కల్పించింది. అయినా కూడా ప్రజలు ప్రకటించొద్దు అని అంటారు. ఎందుకు అని అంటే వాళ్ళకి భయం. ఆ సువార్త ప్రకటించబడితే దానిలో ఉన్న శక్తి ప్రతి పాపిని మారుస్తుంది అని భయం. ఎందుకంటే పాపి పరిశుద్ధుడిగా మారడానికి ఇష్టపడ్డు. ఎందుకంటే మనుషులు పాపం చేసినందువల్ల వెలుగై ఉన్నటువంటి దేవుని దగ్గరికి వాళ్ళు రాలేరు. ఎందుకంటే వాళ్ళు వెలుగైన దేవుని దగ్గరికి వస్తే వాళ్ళ పాపాలు వాళ్ళ కళ్ళకు కనపడతాయి. అందుకని వెలుగు దగ్గరికి వాళ్ళు రాలేరు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో అందుకని ఆ సువార్తలో శక్తి ఉంది కనుక సాతానుడికి తెలుసది. అందుకని తన మనుషుల్ని పురమాయించి మరి సువార్త ప్రకటించకుండా ఆపడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అయితే మనం ఏమి చేయాలి? 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో చెప్తున్నాడు. తిమోతితో ఆయన మాట్లాడుతూ శ్రమపడుము, సువార్తికుని పని చేయము అని అన్నాడు. శ్రమపడి సువార్తికుని పని చేయి అని అన్నాడు. శ్రమపడుము అని అంటాడు. అయితే ఈ శ్రమలాగా ఉంటుందా? ఆయన పని ఎలా ఉంటుందని చెప్తున్నాడు యేసుప్రభు వారు. నా భారము తేలిక, నా కాడి సులువు. సిలువనెత్తుకొని మీరు అంటే సువార్త మీరు ప్రకటిస్తే
సిలువను మోస్తే అది ఎలా ఉంటుంది? కాడి సులువుగా ఉంటుంది. మన భారం అనుకుంటున్నటువంటి ఆయన పరిచర్య తేలిక అన్నమాట. ఎందుకు? ఆ సువార్తలో శక్తి ఉంది కనుక అది అన్నిటినీ డామినేట్ చేసి పాప బంధకాల్లో ఉన్న మనుషుల్ని, వాళ్ళు ఎలాంటి కరుడుగట్టిన తీవ్రవాదులైనా, ఎలాంటి వాళ్ళైనా, వ్యభిచారులైనా, దొంగలైనా, దోషకులైనా, ఎవరైనా సరే, త్రాగుబోతులు, తిరుగుబోతులు, ఎలాంటి వాళ్ళైనా వాళ్ళని మార్చేస్తుంది అన్నమాట. అవునా? కాబట్టి వాళ్ళకి భయం. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, శ్రమ పడుము, సువార్థికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు అని అంటే, నేటి దినాల్లో జనాలు, సేవకులు భయపడుతూ ఉన్నారు. బయట వాక్యం ప్రకటించనివ్వటం లేదు, ఆటంకపడుతున్నారు, మరి కొడుతున్నారు, బైబిల్ చించేస్తున్నారు, చర్చిలు కాల్చేస్తున్నారు, ప్రకటించే సేవకులను కొడుతున్నారు అని. ఎవరు కొడతారండి? నువ్వు దేవుని శక్తిని ప్రకటిస్తూ ఉన్నావు, భయపడొద్దు అని అంటా ఉన్నాడు. ఎందుకు మనం ఆయన్ని ప్రకటించాలి అంటే, ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానంగా ఉండడం పరలోకంలో భాగ్యం కదా అని ఎంచుకోలేదట. అని ఎంచుకొనక మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నవాడై తన్ను తానే రిక్తునిగా చేసుకొని నీకోసం వచ్చేసాడు. ఆయన వచ్చి నిన్ను తన రక్తంతో కడిగి పరిశుద్ధపరచుకొని నిన్ను రక్షించుకున్నాడు. ఆయన తన రక్తంతో నిన్ను కొనుక్కున్నాడు. అవునా? ఆయన ఇంత చేస్తే, ఆయన రక్తంతో కొనబడిన నువ్వు ఈ మాట చెప్పలేవా? ఆయన రక్తంతో నన్ను కడిగాడు, ఆయన సిలువలో నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన రక్తం నా ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచింది, నా శాపానికి వెల చెల్లించింది ఆయన రక్తం అని సిలువను గుర్చిన వార్త ఆయన అంతా చేస్తే నువ్వు ఈ మాట చెప్పలేవా? బజార్లోనో, చర్చ్లోనో, లేకపోతే మార్కెట్ ప్లేస్లోనో, లేక ఇంకెక్కడైనా మరి నీకు వీలున్న చోట, వీలు కాని చోట్ల ఏం చేయాలట? ఆ మాటని నువ్వు ప్రకటించాలి. ప్రాణమే పెట్టేసి నిన్ను ఏం చేశాడంట? ఆయన తన రక్తంతో కొనుక్కున్నాడంట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంది, మీరు మీ సొత్తు కారు, యు ఆర్ నాట్ యువర్ ఓన్ ప్రాపర్టీ. ఎందుకు అనంటే, ప్రభువు నమ్మిన మనం ఎవరు అనంటే, ఆయన రక్తంతో కొనబడినవారు. ఆయన తను సిలువలో చిందించినటువంటి రక్తంలో మనల్ని కొనేసుకున్నాడు అన్నమాట. కాబట్టి కొనబడిన వస్తువు ఎవరిది? ఎవరు కొంటే వాళ్ళది కదా. ఆయన కొనబడినటువంటి, ఆయన రక్తంతో కొనబడినటువంటి వస్తువులమై ఉండి మనం ఆయనకు లోబడ్డం లేదు. ఆయన చెప్పిన, నిన్ను నేను ప్రేమించి సిలువలో ఏం చేశానో అది నువ్వు ప్రజలకు చెప్పు అనంటే, ఆ సువార్త మనం ప్రకటించలేకపోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలోకి మాట చదువుకుందాం. క్రీస్తు మహిమను కనపరుచు సువార్త అని అంటాడు. ఇంకా సువార్తలో ఏముందంట? మహిమ ఉందంట. నువ్వు సువార్త ప్రకటించడానికి వెళితే దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. అక్కడ ప్రజల ఎదుట గొప్ప కార్యాలు చేసి నిన్ను అద్భుతమైన వ్యక్తిగా నిలబెడతాడు. నీ మీద దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోయే విధంగా నీ ద్వారా అనేకమైన కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు. సో ఆయన చేస్తాడు. ఆయన నిన్ను కాపాడడానికి సిద్ధముగా ఉన్నాడన్నమాట. కనుక ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడనంటే 1 కొరింథీ 6:20, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక అని అంటా ఉన్నాడు. కాబట్టి ఆయన కొనుక్కున్నాడు కాబట్టి మీ దేహంతో పాపం చేయమని చెప్పలేదు, మీ దేహంతో వ్యభిచారం చేయమని చెప్పలేదు, మీ దేహంతో దొంగతనం చేయమని చెప్పలేదు, మీ దేహంతో మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని చెప్పడం లేదు. అనే చెప్తున్నాడు తెలుసా? మీ దేహంతో దేవుని మహిమపరచుడి. దేవుని మహిమపరచడం అంటే ఏంటి? మహిమ కలిగినటువంటి సువార్తను ప్రకటించండి, మహిమ కలిగిన సువార్తను ప్రకటించండి అని అంటున్నాడు. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహం మీరు వాడేసుకోవడం కోసం కాదు,
మిమ్మల్ని భూమి మీదకు పంపి మిమ్మల్ని ఆయన రక్తంతో కొనుక్కొని కడిగి పరిశుద్ధపరిచింది. మీరు ఇక్కడ ఆయన ఇచ్చే ఉద్యోగం, ఆయన ఇచ్చిన పిల్లలు, ఆయన ఇచ్చిన సమస్తాన్ని అనుభవిస్తూ మీరు ఎంజాయ్ చేయమని కాదు. కానీ పాపంలో కొట్టుకుపోతూ పాపం యొక్క శాపం క్రింద జీవిస్తూ అనేకులు నిత్య నరకానికి వెళ్ళేటువంటి స్థితిలో ఉన్న వారిని ఆ స్థితిలో నుంచి, ఆ నరకాగ్ని నుంచి తప్పించడానికి, సువార్త ప్రకటించడానికి నిన్ను ఆయన తన రక్తంతో కొనుక్కున్నాడు. నిన్ను ఆయన తన రక్తంతో పరిశుద్ధపరుచుకున్నాడు. సువార్తలో ఆయన శక్తిని, అభిషేకాన్ని పెట్టి, సువార్తలో ఆయన మహిమను పెట్టి ఏం చేశాడు? నిన్ను ఆ సువార్తను ప్రకటించమన్నాడు. నువ్వు ఆ సువార్త ప్రకటిస్తే ఆయన మహిమ బయటకు వస్తుంది, ఆయన కార్యాలు బయటకు వస్తాయి. దానిలో నుంచి ఆ సువార్త విన్నటువంటి వ్యక్తి మారడమే కాకుండా ఇవన్నీ తెలిసిన సాతాను ఏం చేస్తాడు అని అంటే ఆ సువార్త ప్రకాశించకుండా అడ్డుపడుతూ ఉంటాడు. అనేక మందిని పంపించి వాడి కార్యాలు చేయబోతూ ఉంటాడు. అవునా? కాబట్టి మనం ఏమి చేయాలి? బైబిల్ చెప్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, జీవవాక్యమును చేత పట్టుకొని అని అంటా ఉన్నాడు. ఏం చేయాలంట? జీవం ఇచ్చే వాక్యం. చనిపోయేటువంటి స్థితిలో నిత్య నరకాగ్నికి పాపం చేస్తూ పాపంలో చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారిని బ్రతికించడానికి జీవవాక్యాన్ని చేత పట్టుకొని మనం లోకంలో దాన్ని ప్రకటిస్తూ ఏం చేయాలంట? లోకమందు జ్యోతుల వలె కనబడాలంట, స్టార్స్ లాగా కనబడాలంట. ఎందరిని క్రీస్తు వైపు తిప్పుతారో వాళ్ళు ఆకాశమందు నక్షత్రాల వలె ప్రకాశిస్తారు అని బైబిల్ చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అందుకు అపోస్తలుడైన పౌలు ఆయన ఏమంటాడు అని అంటే, దానికి ముందుగా మనం కొన్ని మాటలు చెప్పుకుందాం. పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి. సో యు ఆర్ ఎంపవర్డ్. నువ్వు శక్తితో లోడ్ అయి ఉన్నావు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా. ఏం చేయాలంట? నువ్వు మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. వాట్ ఈస్ దిస్? సిలువ. ఈ సిలువ ఏంటి? తన సిలువ ఏంటి? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. మన సిలువ ఏంటి అని అంటే మనకున్న సమస్యలే అయిపోయినాయి. కూతురు పెళ్లి కావాలని సమస్య, కొడుకు ఉద్యోగం లేదని సమస్య, రకరకాల సమస్యలు, అప్పుల బాధల సమస్య. అవునా? మనం మన సమస్యలను మోస్తున్నాం, కానీ ఆయన మనకు పెట్టిన బాధ్యత మనం మోయడం లేదు. మనకిచ్చినటువంటి స్థితిని మనం మోయడం లేదు అని అంటా ఉన్నాడు. తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. నువ్వు ఆయన పాత్రుడువా? ప్రభువుని నమ్మి సేవ చేస్తున్న నువ్వు మరి దేవునికి పాత్రుడిగా ఉన్నావా, అపాత్రుడిగా ఉన్నావా? నువ్వు ఏ సిలువ ఎత్తుకొని ఆయన వెంబడిస్తూ ఉన్నావు? ఆయన నీకు ఇచ్చిన పని అనే సిలువను నువ్వు ఎత్తుకొని ఆయన వెంబడించాలి. ఆయన అలా వెంబడించకుండా నీ భారమే నీ భారం, నీ సిలువే ఎక్కువైపోయింది. నీ పిల్లల సిలువ, ఆ భారం అనే సిలువ, నీ భార్య భారం అనే సిలువ, అప్పు భారం అనే సిలువ, ఉద్యోగం లేదనే సిలువ, వ్యాధితో ఉన్నావు, జబ్బుతో ఉన్నావు అనే సిలువ. ఈ సిలువ భారాన్ని మోసుకోవడం సరిపోయింది. కానీ దేవుని భారాన్ని మనం మోయటం లేదు. మనం ఆయన భారాన్ని మోయటానికి సృజించబడ్డాం. లూకా 14:27 చదువుకుందాం. తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని వాడు నాకు శిష్యుడు కానేరడు అని అంటాడు. సిలువను మోసుకొని ఏం చేయాలంట? ఆయన్ని వెంబడించాలంట. అంటే ఆయన ఎక్కడున్నాడు వెంబడించడానికి? ఆయన ప్రతి ప్రదేశం తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడట. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన అనేక ప్రదేశాలు ఆయన తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటాడు అని అంటే లూకా సువార్త 13వ అధ్యాయం 22వ వచనం, ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, బోధించుచు పట్టణములలోను గ్రామముల్లోనూ సంచారము చేయుచుండెను. ఆయన సంచారం చేస్తే ప్రతి ప్రదేశానికి మనం వెళ్ళి ఆ సువార్త ప్రకటించాలి. అవునా? అందుకే నమ్మిన వాళ్ళకు ఆయన చెప్పింది ఏంటంటే, నా మాట చెప్పాడు, అనేకులు నాకు శిష్యులుగా చేయండి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని అన్నాడు. ఎక్కడెక్కడ ప్రకటించాలి? సర్వలోకంలో ప్రకటించాలి. మరి ప్రకటించకూడదంటే ఏం చేయాలి? చాలా అద్భుతమైన వాక్య భాగంలో ఉన్నాం మనం. అంటున్నాడు,
లూకాసు వార్త 10వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంది. వారితో ఇట్లా నేను ఎవరితో 70 మంది శిష్యులతో ఇలా అన్నాడు, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్ది మందియే అని అన్నాడు. కోత ఎంతో ఉందంట, కానీ పని చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొద్ది మందే ఉన్నారట. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనిడి అన్నాడు. సరే, ఇంతవరకు బాగుంది. సరే, మనం బయటికి వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి. మరి అది ప్రభువుకు తెలియదా? సువార్త ప్రకటించాలి, ఎలా ప్రకటించాలి, ఎప్పుడు ప్రకటించాలి, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆయనకి అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. అయితే బైబిల్ చెప్తుంది, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించి ఆ వాక్యాన్ని మనం ప్రకటించాలి. ఆత్మలను రక్షించేదేంటి? శక్తి కలిగినటువంటి వాక్యం. దానికి లోబడి నువ్వు ప్రకటిస్తూ ఉంటే నీ ఆత్మని ఎవరు టచ్ చేయలేరు, నిన్నెవరు చంపలేరు. హల్లెలూయా అని అంటా ఉన్నాడు. ఆ పరిస్థితి ఎలా ఉంటుందని అంటే, బయటికి వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళి కోత కొయ్యమంటున్నాడు కదా, లేక విత్తమంటున్నాడు కదా. అది చూద్దాం ఆ మాటలు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం, మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను అన్నాడు. ఆయనకి తెలుసు మనం ఎక్కడ ప్రకటించాలంట, లోకం ఎక్కడుంది, తోడేలంటే ఏంటి అసలు, అది చాలా క్రూయల్ యానిమల్ అన్నమాట, అది చీల్చుకొని తినేస్తానమాట. అవునా? సో మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు మిమ్మల్ని పంపుతూ ఉన్నాను అని అన్నాడు. గొర్రెలు మీరు చాలా సాఫ్ట్, కానీ మిమ్మల్ని పంపుతుంది చీల్చివేసే మనుషుల మధ్యకు పంపుతున్నాను, హత్య చేసే మనుషుల మధ్యకు పంపుతున్నాను, రక్తం త్రాగే మనుషుల మధ్యకు పంపుతూ ఉన్నాను మిమ్మల్ని. కనుక మీరు ఎలా ఉండాలి తెలుసు, అక్కడ పాముల వలె వివేకులను స్మార్ట్గా తప్పించుకొని స్వార్థ ప్రకటించాలి, తప్పించుకొని స్వార్థ ప్రకటించాలి. పాము చూడండి, ఇట్ట తల తిప్పి ఇట్ట తిరిగేపాటికి అది మన కంటికి కనపడదు, ఏ చెప్పు కిందో బూటు కిందో దేని కిందో అది దూరిపోద్ది అన్నమాట. అవునా? అలా వివేకం కలిగి ఉంటుందంట పాము. అయితే రెండవ దాని గురించి చెప్తున్నాడు, పావురముల వలె నిష్కపటులను అయి ఉండండి. పావురం చెప్తున్నాడు. పావురం మనకు నిష్కపటం నేర్పించడానికి దేవుడు పావురాయిని తయారు చేశాడు, సృష్టిలోకి తీసుకొచ్చాడు. సో పావురం నిష్కపటంగా ఉంటుందంట, కపటం తెలియదంట. కపటాన్ని లోపల పెట్టుకొని, ద్వేషాన్ని లోపల పెట్టుకొని, లేకపోతే ఇంకోటి లోపల పెట్టుకొని బయట మంచిగా ఉన్నట్టు నటించదంట. అది నిష్కపటమైనటువంటి పావురం. నిష్కపటంగా ఉండండి, నిష్కపటులై ఉండండి, నిష్కపటంగా ఉండండి. ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? నిన్ను ఒక డౌ నేచర్లో ఉండాలని కోరుకుంటున్నాడు. పావురపు స్వభావంలో నువ్వు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అన్నమాట. ఆ స్వభావం నీకు రావాలని పావురాన్ని తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నాను నీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నిన్ను సృజించి తన రక్తాన్ని పెట్టి నిన్ను కొంటే, తన రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరచుకుంటే, నీతిమంతుని చేస్తే, నీ కొరకు ఒళ్ళంతా దెబ్బలు కొట్టుకుంటే, నీ కొరకు చీల మ్రేకుల మధ్య ఆయన సిలువలో వ్రేలాడితే, చేతుల్లో కాళ్ళలో చీలలు కొట్టుకొని నువ్వు కనీసం ఒక పక్షిలాగా ఉండలేవా? ఒక పావురంలాగా ఉండలేవా? నీకెంత చేశాడు? ఆ పావురానికి ఏం చేయలేదు, దాన్ని సృష్టించి వదిలేశాడు. అలాంటి బుద్ధి చెప్పడానికి దాన్ని సృష్టిలో సృజించాడు. లూకాసు వార్త 10వ అధ్యాయం 3వ వచనంలో ఆయన అంటా ఉన్నాడు, మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. గొర్రె పిల్లలు అంటే అవి చిన్నవి అన్నమాట. అవునా? ఒకరేమో మత్తయి సువార్తలోనేమో గొర్రెలను రాశారు, ఇంకొకరు గొర్రె పిల్లలను రాశారు లూకాసు వార్తలో. అయితే గొర్రె పిల్లలు అవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. గొర్రె ఏం చేస్తుంట, కసాయుడిని నమ్ముతుందట. అవునా? ఆ గొర్రె పిల్లల్ని ఈజీగా చీల్చేసేయచ్చు అన్నమాట. అలా ఆయన చెప్తున్నాడు ఇక్కడ, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను అని అన్నాడు. అవునా? చాలామంది నేటి దినాల్లో సువార్త ప్రకటించడానికి మరి కొన్ని ప్రాంతాల్లో దేవుని నమ్మినోళ్ళే ఒప్పుకోరండి, సేవకులే ఒప్పుకోరు. వాళ్ళ ఆ ఊర్లో ఉన్న వాళ్ళు మార్చరు. ఆ సంఘంలో ఉండేది 5-6 ఉంటారు, కానీ బయట నుంచి ఎవరైనా వచ్చి సువార్త చెప్తుంటే వాళ్ళని చెప్పనివ్వరు. మేమున్నాగా చెప్పడానికి అని అంటారు, కానీ వాళ్ళు చెప్పరు. వాళ్ళ గురించి చెప్తున్నాడు బైబిల్. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు.
ఎలా ఉంటారంటే వాళ్ళు మారరు. ఇంకొకరు అక్కడికి వచ్చి మార్పును గురించి క్రీస్తు సువార్తను ప్రకటిస్తే ఒప్పుకోరన్నమాట. ఆ గ్రామం వాళ్ళ స్వాస్థ్యం అనుకుంటారు. కానీ నాకు సహకారులుగా వచ్చారు, నా కోసం వీళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళ సహాయంతో ఇక్కడ సువార్త ప్రకటిద్దాం అని ఆశపడి అవకాశం ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారండి. నేటి గ్రామాల్లో కొన్ని గ్రామాల్లోకి వెళితే అక్కడ సేవకులు సువార్త ప్రకటించనివ్వరు. అందుకన్నాడు మత్తయి సువార్త 10:17 మనుషులను గురించి జాగ్రత్త పడుడి అని అన్నాడు. మనుషుల గురించి ఎలా జాగ్రత్త పడాలి? ఈ మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే తోడేళ్ళు లాంటి వాళ్ళు. ఆ స్వభావం కలవాళ్ళు కనుక మనం చాలా వివేకం కలిగి ఉండాలంట. వివేకం, ఎక్కడ ఏ స్టెప్ తీసుకోవాలో వాక్య జ్ఞానం కలిగి పరిజ్ఞానం కలిగిన వాళ్ళమై మరి స్మార్ట్గా వ్యవహరించాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే ఎప్పుడెప్పుడు ప్రకటించాలంట? ఆయన అంటా ఉన్నాడు లూకాసు వార్త 4:43 ఆయన, నేను ఇతర పట్టణముల్లోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడితినని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. మరి నిన్నెందుకు చేర్చుకున్నాడంట? నిన్నెందుకు పిలుచుకున్నాడు? రక్తంతో నిన్నెందుకు కొనుక్కున్నాడు? తన చేతుల్లో కేడల్లో చీలను కొట్టించుకున్నాడు ఎందుకు? తన తల్ల ముళ్ళ కిరీటం కొడుచుకున్నాడు ఎందుకు? తన డొక్కలో బాగు పొడిపించుకున్నాడు ఎందుకు? తన ఒళ్ళంతా రక్తసిక్తమయ్యే విధంగా కొట్టించుకొని అవమానాన్ని అనుభవించాడు, ముఖాన్ని విమోచించుకొని. ఎందుకు అని అంటే యోహాను సువార్త 9:4 పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడు నువ్వు పని చేయలేడు. ఎప్పుడు చేయాలంట? అప్పుడు చేయాలంట. ఇంకా అంటాడు, ఇంకెప్పుడెప్పుడు ప్రకటించాలంటే వాక్యాన్ని? సమయమందును అసమయమందును, సమయం ఉన్నప్పుడు సమయం కానప్పుడు కూడా ఆయన సువార్త ప్రకటించాలంట. హోషేయ 10:12 ఈ మాట చదువుకుందాం. నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వేయడి. ఏం చేయాలంట? సేవకులు, దేవుని నమ్మిన వాళ్ళు వెళ్ళి నీతి ఫలించే విధంగా విత్తనం వేయాలంట. సో వాక్యం ప్రకటిస్తే ఏమి ఫలిస్తుందంట? మనుషులు నీతిమంతులుగా మారిపోతారంట. అవినీతి పరులు నీతిమంతులుగా మారుతారు. మత్తయి సువార్త 16:24 చదువుకుందాం. ఎవడైనను నా వెంబడి రాగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అన్నాడు. ఏం చేయాలట? ఆయన్ని వెంబడించాలి అని అంటే, ఆయనతో జీవించాలి అని అంటే, ఆయనతో సేవ చేయాలి అని అంటే, సువార్త ప్రకటించాలి అని అంటే, ఆయన వెంట వెళ్ళాలి అని అంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి అని అంటా ఉన్నాడు. తన్ను తాను ఉపేక్షించుకుంటా ఉండాలి. ఏమి ఉపేక్షించుకోవాలి? ఒక వ్యక్తి దేవుణ్ణి వెంబడించడానికి, ఆయన సేవ చేయడానికి, సువార్త ప్రకటించడానికి, ఆయన కొరకు పని చేయడానికి దేన్ని ఉపేక్షించాలి? ఉపేక్షించటం అంటే అర్థం ఏంటి? బైబిల్ చెప్తుంది, ఇంగ్లీష్లో చెప్తున్నాడు, హీ షుడ్ డినై హిమ్సెల్ఫ్ అని అంటా ఉన్నాడు. ఆ మాటకు వస్తే లూకాసు వార్త 14:33 చెప్తున్నాడు, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరడు అని అంటా ఉన్నాడు. సో శిష్యుడిగా ఉండాలి అని అంటే ఏం చేయాలి? శిష్యుడు ఆయన వెంబడిస్తాడు, ఆయన వెంబడించి సర్వ సృష్టికి సువార్త ప్రకటిస్తాడు శిష్యుడు. కానీ ఇక్కడ చెప్తున్నాడు తనకు కలిగినదంతయు విడిచిపెట్టాలట. కాబట్టి ఏమంటారంటే శిష్యులు, పేతురు అడుగుతాడన్నమాట, అయ్యా మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాము, మాకేం దొరుకుతుంది అని అడిగితే అందుకు యేసుప్రభు వారు అంటారు అపోస్తలుల కార్యాలు 4:19 ఆయన ఈ లోకంలో 100 రెట్లు పరలోకంలో ఆ 12 సింహాసనాల మీద కూర్చొని ఇశ్రాయేలు ప్రజలకు తీర్పు తీరుస్తారు అని. సో ఆయన్ని ఇలా వెంబడించేవాళ్ళు తీర్పు తీర్చేటువంటి స్థితిలో, ఉన్నతమైన స్థితికి పరలోక రాజ్యంలో ఎదుగుతారు. ఈ లోకంలో కూడా 100% వాళ్ళు పొందుకుంటారు. సో వాళ్ళకి ఇవ్వబడిన ఆధిక్యత ఎంతో గొప్పది. అయితే యేసుప్రభు సెలవిస్తున్నాడు, ఆయన తనకు కలిగినదంతా విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కాడు అని అన్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారంటే,
శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన, లేదంటే గలతీయులకు రాసిన పత్రిక 2:20లో ఈ మాట చదువుతాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అన్నాడు. క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఒక క్రైస్తవుడు మరి క్రీస్తే అతనిలో జీవించే విధంగా ఉండాలి. లోకం అతనిలో జీవించే విధంగా కాదు కానీ, పాపం అతనిలో జీవించే విధంగా కాదు కానీ, లోకము అతనిలో జీవించే విధంగా కాదు కానీ, ఎలా జీవించాలంట? శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసములుగా జీవించుతున్నాను. అలా జీవించాలంట. ఎలా జీవించాలి? నన్ను ప్రేమించి ప్రాణం పెట్టినటువంటి ప్రభువు కొరకు జీవించాలంట. అందుకు అపోజిట్ పౌలు ఏమంటాడంటే, నాకు ఏది లాభం అని అనుకున్నానో దానిని ప్రభు నిమిత్తమై పెంటతో సమానంగా నేను ఎంచుకున్నాను అని అంటాడు. ఏమంటాడు? పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట. సో లాభం కోసం, ఈ లోకంలో ఉన్నటువంటి కోసం అరువులు చాచే వాళ్ళకి ఈ మాట, పౌలు ప్రభు కొరకు తన లాభం అని అనుకునేవన్నీ కూడా పెంటతో సమానంగా ఎన్నుకొని హీ డినై ఎవ్రీథింగ్. సో ఈరోజు మనం దేన్ని డినై చేయాలి, దేన్ని ఉపేక్షించుకోవాలి అని అంటే శరీర కోరికల్ని ఉపేక్షించుకోవాలి. శిష్యులు ఏం చేశారు? మత్తయి 19:26లో పేతురు అంటాడు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కదా అన్నప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళు ఏమేమి విడిచిపెట్టారో చూడండి. ఇక్కడ వాళ్ళు విడిచిపెట్టింది అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, తల్లిదండ్రుల్ని, పిల్లల్ని, భూముల్ని, ఇళ్ళని, సమస్తాన్ని విడిచిపెట్టారంట. సో ఇలా ఆయన శిష్యుడిగా ఉండగొన్నవాడు ఈ విధంగా మరి సమస్తాన్ని ఉపేక్షించుకుంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలీయుల 12 గోత్రములకు తీర్పు తీరుస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? సమస్తమైనటువంటి ఆధిపత్యము, అధికారం వాళ్ళకి ఇస్తాడు దేవుడు. కాబట్టి నీ కోరిక నెరవేర్చుకోవడం కాదు, దేవుని కోరిక నెరవేర్చాలి. నువ్వు డినై చేసుకుంటే దేవుని కోరిక నెరవేర్చాలి. నీ మనసు ప్రకారం నడవడం కాదు, దేవుని మనసు ప్రకారం నడుచుకోవాలి. నీ ఇష్టానుసారంగా కాదు, దేవుని ఇష్టానుసారంగా నువ్వు నడుచుకోవాలి. అప్పుడు మాత్రమే నువ్వు ప్రభువును వెంబడించడానికి అవకాశం దొరుకుతుంది. ప్రభు ఈ రీతిగా చేయటకు మనల్ని ఆయన ప్రేరేపిస్తుండగా మనం మారదాం, ఆయన కార్యాలు చేద్దాం. గాడ్ బ్లెస్ యూ.